పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను నేను. గత 33 సంవత్సరాలు అయిపోయింది ధ్యానానికి వచ్చి. నేను 34th ఇయర్ నాది. హైదరాబాద్లో ఫస్ట్ స్టూడెంట్. చిన్న గుడిసెపోయి 3 అంతస్తుల బిల్డింగ్ అయింది ఒకటి, తెలంగాణలో జరిగింది అది. ఎప్పుడో పోయినా వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లో భోజనానికి నేను కారు ఎక్కుతుంటే ఇట్లా దగ్గర వచ్చి కళ్ళలు నీళ్ళు తీసారు 2 ఆల్మగారు. అది చిన్న గుడిసె సార్ అని, ఒక్కసారి మా గుడిసెకి మీరు పెద్దోళ్ళు సార్ ఎట్లా వస్తారు కానీ ఎట్లా వీలవాలి నాకు ఎట్లనో అనిపిస్తుంది సార్ అన్నాడు. ఏం పేరు నీదన్నా? దత్తు అన్నాడు. నీ ఇంట్లో భోజనం చేస్తే ఈరోజు అని వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటే ఫ్లోరింగ్ లేదు కింద, అదేంటి పెండతో అలుకు, ఆ అలుకు ఫ్లోరింగ్ కూడా కరెక్ట్ లేదు, అన్ని రాళ్ళు ఉన్నాయి, కింద మీద ఉంది ఫ్లోరింగ్. ఎట్లెట్లు ఉంటున్నావురా భయ్ నువ్వు ఇంట్లో? మీద చూస్తే అంతా అవి ఉన్నాయి, ఏం లేదు. ఏముంది అది పెట్టు తొందర నేను పోవాలి మళ్ళీ అంటే, ఇంత రైస్ ఇంత ఏదో కర్రీ పెట్టి ఇంత పచ్చడి పెడితే ఓకే తినేసిన, తిని వచ్చేసిన నేను. తర్వాత ఏం బిజినెస్ జరిగిందో ఏమైందో నాకు బిల్డింగ్ అయిపోయింది అని ఇప్పుడు కూడా కలిస్తే నాకు ఇట్లా పట్టుకుంటాడు వచ్చి. నా ఇంట్లో తిన్న ఒక్కొక్క ముద్ద సార్ నాకు ఈరోజు ఒక రేంజ్లో అయిపోయింది నా లైఫ్ ఇక అంటాడు. నేను చేసింది ఏం లేదు, నా రిమోట్ నా చేతిలో లేదు, పత్రిసారి చేతిలో తిరిగే బాడీ ఇది. అద్భుతాలు చూసిన, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి లైఫ్లో. ఇప్పుడు ఫోన్ చేసి 2 నెలల తర్వాత పౌర్ణమి ధ్యానం గురించి ఎవరో ఒక మేడం ఫోన్ చేసింది నాకు. నేను బిజీ ఉన్న షాప్లో. సరే అమ్మా పెట్టుకోండి ఓకే, నాకు కొద్దిగా దగ్గర వచ్చి నాకు గుర్తు చేయండి అన్న. నోట్ చేయలేదు నేను. జనరల్గా పౌర్ణమి ప్రోగ్రాం పెట్టాను నేను, ఎప్పుడు సండేస్ పెడతాను. ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, కాలేదు, పెట్టుకోండి వస్తాను పౌర్ణమి కన్నా. 2 నెలల తర్వాత పౌర్ణమి ఏ డేటో కూడా తెలియదు నాకు, గుర్తు కూడా లేదు. ఓకే అన్నారు. ఇంకో 20 డేస్ తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది, పౌర్ణమి ధ్యానం సార్ మాకు కావాలి, ఆ రోజు గ్యాదరింగ్ చాలా ఉంటుంది, 2000 మంది ఉంటారు మాకు, సండేస్ పెడితే అంతమంది రారు సార్ అంటే, సరే అమ్మా పెట్టుకోండి వస్తాను అన్న. సేమ్ డేట్ సేమ్ టైం. నేను ఆల్రెడీ చెప్పింది మర్చిపోయినా. ఒకటే డేట్ ఒకటే టైం, ఇద్దరికి ఓకే చేసుకున్నా. ఇద్దరు ఫోన్ చేస్తున్నారు, మీరు ఓకే అంటేనే కదా సార్ మేము పెట్టుకున్నాం అంటే, నాకు తెలియదమ్మా ఇద్దరికి ఓకే చేసిన. ఎవరన్నా ఒకళ్ళు క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు జగ్గయ్యపేట విజయవాడ, అది హైదరాబాద్ నుంచి పోతే ముందు జగ్గయ్యపేట వస్తుంది, 80 కిలోమీటర్ దాటితే విజయవాడ వస్తుంది. వీళ్ళు ఓకే చేసుకున్నారు, వాళ్ళు ఓకే చేసుకున్నారు. నేను ఎటు పోవాలి ఇప్పుడు? టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసి మేము చేయమంటారు, వాళ్ళకి చేసుకొని మేము చేయం సార్, మేము కళ్యాణ మండపం బుక్ చేసినాము, ₹1,00,000 ఆల్రెడీ పెట్టేసినాము అంటారు. ఆలోచిస్తున్నా ఏం చేయాలి. విజయవాడ ఆల్రెడీ చేసినాం, సరే చూద్దాం జగ్గయ్యపేట వెళ్ళిపోదాం. వీళ్ళు కొత్తోళ్ళు, ఎప్పుడు కలవలేదు, వీళ్ళ దగ్గర పోయి నైట్ ప్రోగ్రామ్ చేద్దామని హైదరాబాద్ నుంచి మెల్లిగా కార్ వేసుకొని వెళ్ళిపోయినా. నైట్ వాళ్ళతో కూర్చొని భోజనం చేసి డయాస్ ఎక్కి కూర్చున్న. మార్నింగ్ 4 వరకు 5 వరకు కంటిన్యూ ప్రోగ్రామ్ జరిగింది, 6 గంటలు. స్పీచ్ అంతా అయిపోయింది, క్లాస్ అయిపోయింది, మంచి ధ్యానం అయిపోయింది. బండి స్టార్ట్ చేసి కారు మళ్ళీ హైవే ఎక్కిన. విజయవాడ నుంచి ఫోన్ వస్తుంది నాకు, ఏం క్లాస్ సార్ మీది? నేను పరేషాన్, నేను ఉన్నా ఇక్కడ, ఎంత అద్భుతం వచ్చింది సార్ ఈరోజు క్లాస్ అంతా. నాకు తెలియాలి అది అక్కడ ఎవడు, నేను ఇక్కడ ఉన్నా. నా డ్రెస్ ఎట్లుంది అమ్మా అంటే, ఈరోజు మెరూన్ ఫ్యాన్సీ డ్రెస్ ఎంత బాగుంది సార్ అంట. నేను వేసుకున్నా ఇక్కడ, అది పక్క పక్కన కూర్చొని భోజనం చేసినామంటది ఆ మేడం. తిన్నాక ఏదో అది ఆంధ్రోళ్ళు అది ఇస్తారు చక్కెరకేళి, నాకు అస్సలు తినబుద్ధి కాదు అది. మీకు ఇస్తే మీరు తీసి మళ్ళీ నాకు ఇచ్చినారు, తిను నా ప్రసాదం అని ఇచ్చిరు సార్ నాకు అంటది. నేను ఇచ్చింది ఇక్కడ, ఆడేవాడు ఇచ్చిండు. ఈడ చేసినవి అన్నీ ఆడ చెప్తుంది, నేను చెప్పిన కాన్సెప్ట్ ఆడ ఇదే చెప్తుంది అంటాడు. హైదరాబాద్ ఎంటర్ అవుతున్నా, ముషారాంబాగ్ టీవీ టవర్ దగ్గర నుంచి రైడ్ కొట్టాలి నేను, యూనివర్సిటీ రోడ్ మా ఇల్లు, మధ్యలో పత్రిసార్ ఇల్లు. సార్ ఫోను, ఎక్కడ అంటే ఇప్పుడు వస్తున్నా సార్ ప్రోగ్రామ్ చేసి హైదరాబాద్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నా అంటే, ఇంటికి రా అన్నాడు. డైరెక్ట్ సార్ ఇంటికి పోయినా కూర్చున్నా. మేడం ఏదో ఇడ్లీ ఇస్తే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము ఎక్కడ పోయి వచ్చినాం అంటే, జగ్గయ్యపేటలో క్లాస్ చేసినా కానీ ఒక ట్విస్టింగ్ జరిగింది సార్. విజయవాడలో సేమ్ డేట్ సేమ్ టైం, అక్కడ కూడా క్లాస్ అయింది అంటున్నారు వాళ్ళు. నేను ఉన్నా ఇక్కడ, అక్కడే వాడు సార్ అన్నాడు. ఇప్పుడు సార్ అన్నాడు, నీ పేరు మీద అన్ని పాంప్లెట్లు, టీవీ స్క్రోలింగ్లు అంతా ప్లాన్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ప్రోగ్రామ్ ఎట్లా క్యాన్సిల్ కానిస్తా, నీ బాడీ వేసుకొని నేను పోయినా అన్నాడు. పత్రి సార్ ఇట్లా కూడా అవుతుందా సార్ అన్న?
16,800 బాడీ 800 బాడీస్ని రిలీజ్ చేసినాడు కృష్ణుడు. ఇది చిన్నది ఒకటే కదనే అన్నాడు. క్లాస్కు పోయినావు మంచిగా చేసినావు, మా ఇంటికి రాకట్లా, మా మేడం పరిచయం అవుతుంది సార్ అన్న. నేను చెప్పే మంత్రాలు నీకు రావు, ఎట్లా చెప్పినావు సార్ క్లాస్ అన్న. నువ్వు ఆడ డాన్స్ ఎక్కగా నేను ఆడ కనెక్షన్ ఇచ్చి నేను కూర్చున్నా అన్నాడు. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావా తామ్మ ఆవా జాతవేదో లక్ష్మీమన పగామినీం యస్యామిరణ్యం విందేయం గామశ్వం పురుషానాం అశ్వపూర్వామృత మధ్యాం అస్థినాథ ప్రబోధిని. చెప్పు సార్ అన్నావు. సరే అవి రావనే కదా పరిచయం. నాకు ఎట్లా నేర్చుకున్నావు, ఎట్లా బట్టి కొట్టినావు ఇవన్నీ అంటాడు. నాకు 93 to 95 2 years టైం బాగా తీసిన దీని గురించి. వేద పాఠశాలలో ఉండి 2 సంవత్సరాలు అక్కడే ఉన్నా. ఈ వేదాలు ఉపనిషత్తులు అప్పుడు శ్లోకాలు మంత్రాలు సంస్కృతంకి మంచి పట్టుబట్టుకున్నా. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత పత్రిసార్ అన్నాడు, నా గురించి నువ్వు తయారైంది అది అన్నాడు. ఇదంతా యూనివర్సల్ ప్లానింగ్. ఇది ఎప్పుడు అనుకోలేదు. ఏ కాలేజీలో నాకు ఇవన్నీ నేర్పించలేదు. బాపనోళ్ళు కూడా పారాయణం చేయరు, అంత అద్భుతంగా చేస్తారు. పురుష సూక్తము, శ్రీ సూక్తము, నారాయణ ఉపనిషత్తు. ఒక క్లాస్లో సార్ నేను డాన్స్ మీద కూర్చున్నా, ఒక పంతులు లేచి అన్నాడు, ఏడ నేర్చుకున్నావు నువ్వు అన్నాడు. ఎవరిని గురువు, నువ్వు ఇంత బాగా అద్భుతంగా పారాయణం చేస్తావు, ఏం ఎనర్జీ ఉంది నీ మాటలో అన్నాడు. మేం చేస్తే కూడా అంత బాగా రాదు అంటే అప్పుడు పత్రిసార్ అన్నాడు, మీరు చదివేది ఈడికెళ్ళి ధ్యానం చేసేటోళ్ళు చదివితే నాభి నుంచి వస్తుంది, అందుకే ఆ వైబ్రేషన్ ఉంటుంది అన్నాడు పత్రిసార్. మీరు ధ్యానం చేయరు, ఇదే పలుకుతుంది మంత్రాలు, అందుకే ఆ మంత్రాలకు పవర్ కూడా ఉండదు. ఒక గుడిసెలో ఒక తల్లి కొడుకు ఉంటారు, లేబర్ వర్క్ చేసుకుంటారు, రోజు కూలి పని. ఎందుకు ఆ కొడుకు ఒక 18-20 years ఏజ్లో ఉంటాడు, బాగుంటాడు, కానీ పని మాత్రం కూలి పని. ఆ కొడుకు వాళ్ళ అమ్మకి ఏమంటాడంటే, ఒక్కసారి నాకు రాజు దగ్గర కూర్చొని మాట్లాడాలని ఉందమ్మా అంటాడు. రాజు ఎక్కడ, మనం ఎక్కడ, కూలి పని చేసేటోళ్ళం మనం. ఇదేం ఐడియా వచ్చిందిరా, అది కుదరదు మనకు, అస్సలు కాదు, హైలీ ఇంపాసిబుల్ అది అంటే. లేదమ్మా నేను ఎట్లయినా చేసి రాజు దగ్గర ఒకసారి కూర్చోవాలని ఉంది నాకు అంటాడు. వాళ్ళ అమ్మ మంచి మెడిటేటర్, ఆమె బాగా ఆలోచిస్తుంది. నీకు ఒక ఐడియా చెప్తా, మరి నువ్వు అట్లా చేస్తా అంటే నీకు ఆ ఛాన్స్ వస్తుంది అంటాడు. ఏం చేయాలమ్మా అంటాడు. ఒక 10 ఎకరాల్లో పెద్ద గెస్ట్ హౌస్ కడుతున్నాడు. ఆ గెస్ట్ హౌస్లో కూలి పని అంతా మన ఊరోళ్ళు పోయి పని చేస్తున్నారు. నువ్వు కూడా పని చేయి, సాయంత్రం పేమెంట్ ఇస్తారు, అందరు తీసుకుంటారు కానీ నువ్వు తీసుకోకు అని చెప్తుంది. ఇంతేనా, సింపుల్ కదమ్మా, నేను చేస్తా అంటాడు. రోజు పోయి రాళ్ళు మోయడం, మట్టి పోయడం, రోజు అందరికంటే బాగా చేస్తాడు. సాయంత్రం పేమెంట్ ఇక క్యూలో వస్తారు, అంతా పిలిచి పేమెంట్ ఇస్తుంటారు కదా, అందరు తీసుకుంటారు. కానీ వీడి దగ్గర నాకు వద్దు సార్ అంటాడు. ఏమో తర్వాత తీసుకుంటాడేమో అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. సెకండ్ డే, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, నెల అయిపోయింది, పేమెంట్ తీసుకుంటలేడు కానీ పని చేస్తున్నాడు, అందరికంటే బాగా చేస్తున్నాడు. బాగా స్మార్ట్గా ఉంటాడు, మంచి పర్సనాలిటీ, మంచి హైటు, కలరు, చాలా బాగున్నాడు చూస్తే కూడా. వీడేం చేస్తాడు, నెల రోజులు చూసి మెల్లగా పోయి రాజుకు చెప్తాడు, ఎవడో ఒకడు బాగా పని చేస్తుండు కానీ పేమెంట్ తీసుకుంటలేడు సార్, ఏం చేద్దామా అంటాడు. అంత మంచి పని చేసేటోనికి కూలి పని ఎందుకు చెప్తారో, వానికి ప్రమోషన్ ఏంది, ఇంటి పని మంచిగా పెట్టుకుందామా అంటాడు. అక్కడి నుండి లేపి ఇంటికి తీసుకొస్తారు. వానికి ఎక్కడ తీసుకోపోయింది అది, ఇంట్లో పని చేస్తా చేస్తా నెల అయింది, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అయిపోయింది, వీడు పేమెంటే తీసుకుంటలేడు. ఆ రానికి ఎట్లా అయిపోతుంది అంటే వీడు కనిపించకుండా టెన్షన్. ప్రతి పని పర్ఫెక్ట్గా చేసేటోడు, అన్ని పనులు చూసుకునేటోడు, వీడు కనిపించకుండా టెన్షన్ అవుతుంది రానికి. అట్లా అయిపోయి అలవాటు అయిపోయింది. ఒక 6 months అయిపోయింది, అయినా శాలరీ తీసుకోలేదు, పేమెంట్ తీసుకోలేదు. ఏమో ఒకరోజు ఏమనిపిస్తుంది అంటే మెల్లగా రాని రాజుతో మాట్లాడుతుంది. ఇక ఒక విషయం ఉంది, ఇతను మాట్లాడాలనుకుంటున్నా చాలా రోజుల నుంచి. అంటే ఏంది చెప్పు అంటే, మన ఇంట్లో పనోడు ఉన్నాడు కదా వాడు, నాకు ఒక ఐడియా వచ్చింది వాని గురించి అంటది. ఏమొచ్చింది అంటే, 6 నెలల నుంచి వాడు ఇంట్లో ఇంత బాగా పనిచేస్తున్నాడు, వాడు లేకుంటే నాకు ఒక్క నిమిషం నడవదు.
అంత అద్భుతంగా పనిచేస్తున్నాడు. వానికి పనోన్లాగా చూడాలంటే నాకు మంచిగా అనిపిస్తలేదు అంటాడు. అయితే ఏం చేద్దామంటావు అంటాడు కేసీఆర్ లాగానే. ఏం చేద్దామంటావు అంటే, ఎట్లయినా మనకు పిల్లలు లేరు కదా, వాడిని దత్తత తీసుకుంటే అయిపోతుంది కదా అంటది. అవ మంచి ఐడియా అంటాడు రాజు. మంచి ఐడియా వచ్చింది నీకు అంటాడు. కూలోడిపై ఇంటి మనిషి అన్నాడు. ఇంటోడిపై ఇప్పుడు కొడుకు అవుతున్నాడు. అయితే అందరికి చెప్పాలి కదా, ఇక భోజనాలు అరేంజ్ చేసి పెద్ద ఫంక్షన్ రెడీ చేసి స్టేజ్ మీద రాజు రాణి ఈరోజు మేము తీసుకుంటున్నాం, వీనికి అడాప్ట్ చేసుకుంటున్నాం అని భోజనాల పార్టీ అరేంజ్ చేసి స్టేజ్ మీద కూర్చుంటే ఆ బాబు మధ్యలో ఉంటాడు. ఒక్కసారి మా అమ్మని కలిసి వస్తా సార్ అంటాడు. గ్రేట్నెస్ నీది కాదు, మీ అమ్మది. మీ అమ్మకి మేము కూడా కలుస్తామని రాజు రాని ఆ బాబుతో సహా దిగి ఆ గ్రూప్లో జనాల్లో వాళ్ళ అమ్మ ఉంటుంది. దగ్గర పోయి చాలా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ అమ్మకు. ఇంత మంచి కొడుకుని కన్నా అమ్మ, ఈయనకి సంస్కారం వచ్చింది అంటే దీని గ్రేట్నెస్ నీదేది, నీ క్రెడిట్ ఏది. నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం అంటే, వాళ్ళ అమ్మ అంటే నేను చెప్పింది ఏం లేదు, ఆయనకు చెప్పిన మంత్రం ఒకటే, పని చేయగాని పైసలు తీసుకోక అని చెప్పిన, సెల్ఫ్లెస్ కర్మ చెయ్యని చెప్పిన, దాని రిజల్ట్ ఎట్లుంటుందో భగవద్గీత చెప్పింది, నేను చెప్పిన అన్నాడు. పని చేసుకుంటూ పోయినాడు, నిష్టగా చేసినాడు. మరి ఏదో బలవంతంగా చెప్పినందుకు చేస్తున్నట్టు లేదు, ఇంట్రెస్ట్గా చేసిండు. అప్పుడు రాజు అంటాడు, ఎట్లాగో నా ఏజ్ కూడా అయిపోయింది, ఈ సీఎం సీటు నడిపించాలంటే నాతో అయితలేదు, ఇప్పుడు ఈరోజు నుంచి రాజు నేను కాదు వీడే అని డిక్లేర్ చేస్తాను. మామూలుగా నరుడుగా ఉన్నాడు నారాయణుడు అయిపోయిండు, జీవుడుగా ఉన్నాడు శివుడుగా అయిపోయిండు. ఏం చేస్తే అయిండు అంటే సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్. మహారాష్ట్ర పోయినా ఒకసారి, అక్కడి నుంచి బాగా ఫోన్ వచ్చేది నాకు. మంచి టైం తీసుకొని ఒకసారి రండి సార్ రండి సార్ అని ఊకే ఫోన్ చేస్తే సరే ఒక 1 వీక్ వెళ్ళిపోదామని పోయిన తర్వాత వారం రోజులు ఇక నా బ్యాగ్ నాకు ఇవ్వలేదు ఆ పాప. పెద్ద జాయింట్ ఫ్యామిలీ వాళ్ళది, ఒక 20-30 మంది ఫ్యామిలీ అది. వాళ్ళ ఇంట్లో ఒక పాప నా ఫ్యాన్, ఆమె ఊకే ఫోన్ చేస్తుండే నాకు. సరే అమ్మ ఒకసారి వచ్చి ఉంటా మీ ఇంటి దగ్గర, మీ ఇంట్లోనే ఉంటా అన్నాను. దగ్గర 36 క్లాసులు చేసిన ఆ వారం రోజుల్లో. కంటిన్యూగా ప్రోగ్రామ్స్, ఫుల్ డే ఫుల్ నైట్, ఫుల్ డే ఫుల్ నైట్ క్లాసులు చేసి 1 వీక్ తర్వాత నా బ్యాగ్ ఇచ్చింది ఆమె, తీసుకొని బీరువాలో పెట్టేసింది ఆమె. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయేదాకా జరగవద్దు సార్, మా దగ్గరే ఉండాలన్నది. అన్ని ప్రోగ్రామ్స్ చెప్పించి ఇంత దూరం వచ్చినా మళ్ళీ హైదరాబాద్ నుంచి రావాలంటే కాదు, 80 కిలోమీటర్స్ 84 కిలోమీటర్స్ ఇంకో ఊరికి వాళ్ళు ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, అది కూడా కంప్లీట్ చేస్తాయి. ఇక అక్కడి నుంచి బస్ ఎక్కించారు నాకు, పల్లె వెలుగు లోకల్ బస్, మహారాష్ట్ర బస్. ఎంత గలీజ్ ఉంది ఆ బస్. అది ఎట్లుందంటే ఫుల్ ప్యాక్ ఉంది బస్సు, ఖర్చు వేసి ఒక సీట్ ఆపిరు నాకు. బస్ మా లగేజ్ పడేసిరు నాకు. అలా నా పక్క ఒక్కడు కూర్చోండు, లెనిన్ కాటన్ వైట్ షర్ట్ హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నాడు, గ్రే కలర్ ప్యాంట్, స్లిమ్ బ్రీఫ్ కేజ్ పెట్టుకున్నాడు. నేను ఇట్లా ఊకుంటా వాని మీద పడుతున్నా. ఏం సార్ అంత పండుకుంటున్నా అంటే, 1 వీక్ నుంచి నిద్రలేదు సార్ నాకన్నా. ఏడికి పోవాలంటే దెగ్లూరు పోవాలి సార్ అని. ఎవరింటికి అంటే సత్యనారాయణ ఇంటికి పోవాలి సార్ అన్న. సత్యనారాయణ పెయింట్కార్ అన్నాడు. ఆవు సార్ అన్న, నా ఫ్రెండే అయినా అన్నాడు. అట్లా దొరుకుతారా మనకు? నా ఫ్రెండే సార్ అన్నాడు. నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ సత్యనారాయణ పెయింట్కార్ అన్నాడు. ఆ ఊరే నేను ఫస్ట్ టైం పోతున్నా, నాకు తెలియదు సార్. వాళ్ళ ఇల్లు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా అంటే ఇంటి దాకా నేను వదిలేస్తా సార్ అన్నాడు. నా టికెట్ తీసుకున్నాడు ఆయనే, బస్ టికెట్. నాకు నిద్ర అంటే నిద్ర వస్తుందా, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. నీ పేరేందన్న? దత్తు సార్ అన్నాడు. ఏం పని చేస్తావు అంటే LIC ఏజెంట్ అన్నాడు. నీది ఒక మనీ బ్యాక్ పాలసీ రాస్తా 25 lakhs అంటాడు. ఇప్పుడు దాని గురించి చెప్పకన్నా, కావాలని మళ్ళీ చేపిస్తా కానీ అని అట్లా మాట్లాడుకుంటున్నాం. పడుకున్నా. 84 కిలోమీటర్ బస్ నడిచింది, దిగినాం. 2 ఆటో కూడా ఎక్కినాం. మళ్ళీ ఆటో ఎక్కినాక అక్కడ డోర్ ఉంది, ఇక్కడ ఆటో ఆపేసి అదే ఇల్లు సార్, నాకు అర్జెంట్ పని ఉంది నేను పోవాలి, అదే ఇల్లు అని చూపిస్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇంట్లోకి పోతే సత్యనారాయణ పెయింట్కర్ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన
మా ఇల్లే తెలియదు సార్, ఎట్లా వచ్చినా అంటే నీ ఫ్రెండ్ ఎవడో దత్తు ఎల్ఐసి ఏజెంట్ అంటే నాకు ఇప్పుడే డ్రాప్ చేసిపోయినాడు ఇక్కడే అంటే, దత్తు అనేటోడు ఎవడు ఫ్రెండ్ వెళ్ళాడు నాకు అంటున్నాడు ఆయన. పిల్లలు బండ్లు వేసుకొని అంతా రౌండ్ కొడితే ఆయన కనిపించలేదు. మళ్ళీ పత్రిసారికి అడిగినా ఏం సార్ ఇట్లా జరిగింది, ఎల్ఐసి ఏజెంట్ లెక్క వచ్చింది ఎవడైనా అని అంటే, పత్రిసార్ పరిచయానికి మస్తు ఖుషి అయిపోయింది సార్, సాక్షాత్ దత్తాత్రేయుడే ఆయన పక్కన కూర్చుంది అన్నాడు. ఇట్లా అవుతుందా సార్ అన్న, ఎందుకు రారే ఆయన ఇంటి గడప రూపాయి ఆశ లేకుండా గడప ఎవడు దాటాడు ఈ ప్రపంచంలో. ఇంత దరిద్రమైన కలియుగంలో ఇల్లు ఫ్యామిలీ బిజినెస్ అన్నీ ఇడిచి ఇంటి గడప దాటి లోక కళ్యాణం గురించి నడిచే కాలనీవి నీ గురించి రాకుంటే ఎవడి గురించి వస్తారా అన్నాడు సార్. అప్పుడు నా నిద్ర ఎగిరిపోయింది మొత్తం. దత్తాత్రేయుడు పక్క ఉంటే అరే మిస్ అయిపోయినా నేను అనుకున్నా. హైదరాబాద్ నుంచి మేము నాగ్పూర్ పోతున్నాం. ఒకసారి మధ్యలో క్లాస్ చేసినాము. ఆ ఫ్యామిలీ ఎట్లుంది అంటే హస్బెండ్ ఒకడే పత్రిసార్ శిష్యుడు, వాళ్ళ మిసెస్ పిల్లలు ఎవరు ఒప్పుకోరు పత్రిసార్ని. ఎప్పుడు ఎవరినో పట్టుకొస్తుంటాడు అని తిక్కతోనే వంటలు గింటలు చేసి పెట్టింది ఆమె. క్లాస్ చేసినాము, నైట్ అది. అక్కడి నుంచి మేము నైట్ జర్నీ చేయాలి. మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద అంతా భోజనం రెడీ చేసి పెట్టినారు. ఆ మేడం అంత కోపంతో అయినా చేసింది అన్నీ. పత్రిసార్ మెల్లగా చెవులో చెప్పిండు ఏంటంటే, ఈడ నీళ్ళు కూడా తాగకూర్రా భయ్ ఎవరు కూడా, ఖర్చు అందరు కారు ఎక్కుర్రి మనం వెళ్ళిపోదామన్నాడు. సార్ ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది, బాగా మంచి వంటలు చేసి పెట్టింది ఆమె. రాత్రంతా డ్రైవింగ్ చేయాలి సార్, అప్పుడు డ్రైవర్ లేడు సార్కి. రాత్రంతా డ్రైవింగ్ ఏంది ఇట్లా చెప్తున్నాడు, ఆకలి అవుతుంది ఏం చెప్పాలి ఇక. సరే ఇక సార్ చెప్పిండంటే తినలేము ఇక. ఆ మేడం ఏం సార్ మీరు తింటలేరు అంటే, మేము ఉపాసం ఈరోజు అన్నాం. కారు ఎక్కినాక బండి స్టార్ట్ అయింది, హైవేకి ఎక్కినాక ఏం సార్ ఇంత మంచి భోజనాలు రెడీ చేస్తే ఆడ తినొద్దు అన్నావు, మస్తు ఆకలి అవుతుంది సార్ అంటే, ఆమెకు బాడీలో రక్తం లేదు, అంత ఈగోనే ఉంది ఆ బాడీలో అన్నాడు సార్. అంత బల్బు నిండి ఉంది ఆమెకు, ఆమె భర్త గురించి మనం ఇంటికి పోయినాం కానీ ఆమె గురించి పోలేదు అన్నాడు సార్. ఈగో టోటల్గా క్వైట్ అపోజిట్ స్పిరిచువాలిటీకి. పత్రిసార్కి కాదు, ఏ యోగులకు నచ్చదు. భగవంతునికి టోటల్ అపోజిట్ ఏంటంటే అహంకారం. నేను అని ఎక్కడ కనిపించే వాళ్ళకు కొన్ని వేల కిలోమీటర్ దూరం పెడతారు వాళ్ళు యోగులు, దగ్గర కూడా రానియారు. అయితే ఇప్పుడు మంచి దాబా చూసి ఆపుండు ఇక్కడ అన్నాడు సార్. 5,000 రాత్రి 1 గంటకు 1:30 అవుతుంది, అప్పుడు తిందామంటాడు. ఇక సరే అని చూసి ఒక నీట్గా కనిపించే దాబా దగ్గర ఆపినాము. అయితే సాయి కుమార్ రెడ్డి మా తమ్ముడు ఏదో చూసి మీరు ఆర్డర్ చేయండి మేము వాకింగ్ చేసి వస్తామన్నాడు సార్. ఎప్పుడు 3 వస్తే అప్పుడు వాకింగ్ అంటాడు ఆయన, లేదంటే సినిమాలు అంటాడు ఏదైనా ఉంటే. అసలు విచిత్రంగా ఉండే పత్రిసార్. సరే మనం ఇద్దరం వాకింగ్ చేసి వద్దాం, అప్పటిదాకా వీళ్ళు ఆర్డర్ ఇస్తారు, వచ్చే వరకు వద్దామని ఇద్దరము నడుచుకుంటూ బయటికి వెళ్దాము. హైవే రోడ్ అది, చీకటిగా ఉంది, పెద్ద రోడ్డు. నడుస్తుంటే చాలా దూరం వెళ్ళిపోయినాం. అక్కడ సడన్ మెయిన్ రోడ్ మీద తెల్ల ఆవులు, ఇంత హైట్ 6-7 ఫీట్ హైట్ ఉండొచ్చు. ఎట్లుంది బాడీ అంటే చాలా వైట్ ఉన్నాయి, మంచి గ్లో ఉంది ఆ స్కిన్లో, కాంతివంతంగా ఉన్నాయి. 3 ఆవులు, తెల్ల ఆవులు, ఒక్క మచ్చలేదు. దగ్గర పోయి టచ్ కూడా చేసినాము. అబ్బాయి ఎంత తెల్లగా ఉన్నాయి సార్ ఆవులు, ఈ రోడ్డు మీద ఈ హైవే మీద ఎడికెళ్ళి వచ్చినా ఎవడు కనిపిస్తలేడు, ఒక్క ఊరు కనిపిస్తలేదు, లైట్ లేదు, ఇట్లా రోడ్ల మీద వచ్చేసినా ఏం సార్ ఇంత బాగున్నాయి ఆవులు అని అంటే, చూడు ముట్టి చూడు అంటున్నాడు. దగ్గర పోయి ఇట్లా టచ్ చేస్తే స్మూత్ ఉంది స్కిన్ కూడా. బా ఎంత బాగున్నాయి సార్ అన్నాం. సార్ ఏం మాట్లాడతలేడు, చూస్తున్నాడు. ఓకే టచ్ చేసినాం, ఫోన్ వచ్చింది వచ్చేయండి. మళ్ళీ తిరిగి మేము రిటర్న్ వస్తున్నాము. ఆ గోడ నుంచి ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్కసారి చూద్దామని మళ్ళీ తిరిగి చూస్తే లేవు అక్కడ ఆవులు. 3 ఆవులు లేవు సార్, అక్కడ లేవు, మనం ఇప్పుడే చూస్తాం కదా అంటే, ఊకో ఆవులు కానే కదా అన్నాడు సార్. మరి ఏంటి సార్ మరి అంత తెల్లగా, ఫస్ట్ టైం చూస్తాను నా లైఫ్లో ఒక్క మచ్చలేని ఆవు అంటే ఎంత బాగున్నాయి సార్ అంటే, ఆవులు కానే కాదు, లక్ష్మి సరస్వతి దుర్గా 3 వచ్చిండ్రు మనకు దర్శనం ఇవ్వడానికి అన్నాడు. అబ్బా ఎంత అదృష్టం సార్, 3 ఒకటేసారి దర్శనం ఇచ్చిర్రు మనకంటే. మనకు అది ఇచ్చింది, మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చిర్రు అంటాడు పత్రిక. దట్ ఈస్ పత్రిసార్.
అంటే ఏ లెవెల్లో ఉన్న మన సొసైటీ, ఏ లెవెల్లో ఉన్న గురువుతో ఉన్నాం మనం, అర్థమైందా ఇప్పుడన్నా? సార్ తింటా ఒకసారి సడన్గా ఆయనకి ఏం ఐడియాలు వస్తాయేమో సడన్గా అంటుండే, నా గత జన్మ తెలుసా నీకు అన్నాడు. విన్నా కానీ తెలియదు సార్ అన్న. గత జన్మలో నేను ముస్లింగా ఉండే అని చెప్తుంటే నేనన్నా హజరత్ ఇనాయత్ అలీ ఖాన్ మీ పేరు ఉండే సార్, మీ పేరుది బుక్ కూడా చదివినా, నేను చూసినా అన్న, అది నేను రాసిందే అన్నాడు. గత జన్మలో పుట్టి పెరిగిన ప్లేస్ ఉంది ఒకటి అన్నాడు. ఎక్కడ సార్ అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ గోల్కొండ కీల దగ్గర అన్నాడు. ఓకే తెలుసు నాకు, అది నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీ హైదరాబాద్లో. అయితే అది నాకు ధ్యానమయం కావాలనే అంటాడు సార్. అంతా పాకిస్తాన్, అది ముస్లిమ్స్ ఉన్న ప్లేస్. అది ఈ ఐడియా ఎడికెళ్ళి వచ్చింది నాకు అనుకుంటున్నా. ఇక ఒక డిగ్రీ కాలేజ్ కనిపించింది ముస్లిమ్స్ వాళ్ళ డిగ్రీ కాలేజ్ అంటే జర చదువు ఉన్న వాళ్ళకి జర బుద్ధి ఉంటుంది, బాగా దొరికింది అనుకున్న లోపల పోయిన ప్రిన్సిపల్ క్యాబిన్లో పోయి ఒక పాంప్లెట్ పెట్టి, మాది ఒక స్పిరిచువల్ సైన్స్ సార్, ఇది కుల మతాలతో సంబంధం లేదు, ఒక టెక్నిక్ ఇది, మీరు పర్మిషన్ ఇస్తే అది డెమో చేపిస్తాము, మీ పిల్లలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, మెడిటేషన్ నేర్పిస్తా, మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్ అంటే, అవును సార్ అది అవసరమే, మెడిటేషన్ అంటే మంచిదే, అది ఇప్పుడే అరేంజ్ చేస్తా, మా ఆడిటోరియం ఉంది, ఒక 10 minutesలో రెడీ చేస్తా అని చెప్పి టకటకటగా ప్లాన్ చేసిండు ఆయన. అప్పుడే పెద్ద ఏసీ హాల్, ఆడిటోరియం వాళ్ళ కాలేజ్దే, 10 నిమిషాల్లో రెడీ చేసినాడు. లోపల పోయినాక డయాస్ మీద కూర్చున్నా, పక్కగా ఆయన కూర్చున్నాడు ప్రిన్సిపాల్. హాల్ అంతా నిండిపోయింది, అంత పిల్లలంతా ముస్లిమ్సే, స్టాఫ్ చదివించే వాళ్ళ స్టాఫ్ కూడా ముస్లిమ్సే. ఈ ప్రిన్సిపల్ని చూస్తే వీడు ముస్లిమే. వీడు ఫస్ట్ రాగానే ఏమన్నాడు, డోర్లు పెట్టాను అన్నాడు. నాతో ఎవరులే, నేను ఒక్కనే ఉన్నా, నాకు ఇట్లా అవుతుంది. ఇక మనం నోరిస్తే సంస్కృతం శ్లోకాలు వస్తాయి, జర టెన్షన్ అవుతుంది నాకు, ఏం చెప్పాలి వీళ్ళకని. డోర్లు పెట్టేయండి అన్నాడు. పెట్టేసి ఇక ఆయన కొద్దిసేపు ఇంట్రడక్షన్ ఇచ్చాడు, మన మొత్తం పాంప్లెట్ పట్టుకొని చూసి, ఒక మంచి టెక్నిక్ ఇది మనం అందరికి అవసరము అని ఇంట్రడక్షన్ అంతా ఆయన చెప్తుంటే నేను ఏం చేయలే, అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా. పత్రిసాన్ని తిప్పుకున్నా ఫస్ట్. అయితే నీకేం పని లేదు, ఇచ్చు లేనిపోని ఐడియాలు తెచ్చి నాకు తెచ్చి ఇరికిచ్చిన, ఇప్పుడు ఏం మాట్లాడాలి వీళ్ళ దగ్గర నేను అనగానే ఒక ఐడియా వచ్చింది. చిన్న మిస్ కాల్ ఓపల్ కాస్మాస్లో ఒక రిలీజ్ చేసిన, ఎనీ సూఫీ మాస్టర్ ప్లీజ్ ఎంటర్ ఇన్ మై బాడీ అండ్ గివ్ యువర్ మెసేజ్ అని చిన్న మిస్ కాల్, అది రిక్వెస్ట్ పెడితే విత్-ఇన్ సెకండ్స్ ఒక తెల్ల లైట్ లోపల దిగింది మొత్తం. ఇక బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మ సల్లల్లి సయ్యిదినా ముహమ్మదినా వాలా సయ్యిదినా ముహమ్మదినా బారికం సల్లిం బాకూబే యా మొహమ్మద్ యా బాత్పై యా అలీ స్టార్ట్ అయిపోయింది. ఖురాన్ మీద అద్భుతంగా గంట సేపు క్లాస్, మొత్తం ఉర్దూలో క్లాసు, అద్భుతంగా ఆ శ్లోకాలతోనే వచ్చింది. అది నేను ఎప్పుడైనా చదివినా, అవి ఎప్పుడు చదవలేదు. క్లాస్ అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గురించి మైక్ తీసుకున్నాడు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక హిందూ వచ్చి మా ఖురాన్ గురించి ఇంత బాగా మాట్లాడాను. నాకు ఇప్పుడు కూడా అది కోమాలకు వెళ్ళిపోయినా, నాకు ఇప్పుడు కూడా అర్థమైతలేదు నువ్వు ఉర్దూ ఎట్లా మాట్లాడినావు, నువ్వు హిందీ వాడివి. అసలు హిందూస్ ఖురాన్ గురించి చెప్పడం అంటే ఇది చాలా గొప్ప విషయము. మెడిటేషన్లో ఉన్న డెప్త్ అది పేపర్తో సహా చెప్పినావు, నువ్వెప్పుడు చదివినావు, ఇవన్నీ నీకెట్లా తెలుసు అంటున్నాను. నేనేం అనలేదు. ఒక డౌట్ సార్ అన్నారు, మళ్ళీ ఒక మిరాకిల్ జరిగింది నాకు అన్నాడు. ఏం జరిగింది సార్ చెప్పండి అంటే, 8 years నుంచి అస్తమా ఉండే, పక్క కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు కరెంట్ లాగా వచ్చింది బాడీ నుంచి, జుమ్మని ఇట్లా స్పీడ్గా ఒక ఫోర్స్లో వచ్చి టోటల్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది సార్ అన్నాడు. అస్తమా క్లియర్ అయింది అన్నాడు. మళ్ళీ ఏమైంది అంటే, మెల్లగా కన్ను ఇప్పి చూసినా సార్, ఒక కన్ను తీసి నువ్వేం చేస్తున్నావు అని చూద్దామని, నీకు చూస్తే నువ్వు లేవు నా పక్కకు అంటాడు. నేను నీ పక్కకి ఉన్నా కదా సార్. లేదు సార్, తెల్ల గడ్డం ఉంది, కాంతివంతంగా ఉన్నాడు, గ్రీన్ క్లాత్ వేసుకొని బాయిల్డ్ హెడ్తో ఉన్నాడు, ఆయన ఎవరు కాదు మా తాజుద్దీన్ బాబా ఆయన అన్నాడు. నేను నీ పక్కకే ఉన్నా, తాజుద్దీన్ బాబా ఇడికెళ్ళి వచ్చిండు అన్నాడు.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ సార్. అది ఈరోజు క్లాస్ చేసింది ఆయననే, తాజుద్దీన్ బాబా అన్నాం. ఈ బిస్మిల్లాహ్ రహమాన్ రహీం మనం ఏడు చదువుతాం. బిస్మిల్లాహ్ రహమాన్ రహీం అల్లా మసలల్ సైదీన మొహమ్మదీన వాళ్ళ సైదీన మొహమ్మదీన బారికం సల్లిం అంటారు. గాయత్రి మంత్రం వాళ్ళది ఇది. ఇది చదివి ఊది నీళ్ళు ఇస్తే రోగం వెళ్ళిపోతుంది. ఇది చాలా బాగుంది సార్. మా వాళ్ళ అందరికీ ధ్యాన ప్రచారం నేను చేస్తాను అంటే ఇంగ్లీష్ పాంప్లెట్ ఇచ్చి ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసినాం. అది ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి 1,00,000 పాంప్లెట్లు ప్రింట్ చేసి ఆ ఏరియా మొత్తం ధ్యానమయం చేసింది ఆయన ఒక్కడే. సార్ చెప్పింది ఎంత సింపుల్గా, అది పోయి చేస్తే ఎంత అద్భుతంగా మేనిఫెస్ట్ అయింది. పత్రి సార్ ఏ మాట నవ్వుకుంటా చెప్పినా అది దాంట్లో అర్థం ఉంటుంది అనేది బాగా అర్థమైంది నాకు. పత్రి సార్ దగ్గర రాకముందు నా లైఫ్ ఎట్లుండే, ధ్యానానికి రాకముందు నా జీవితం ఎలా ఉండే. నేను పుట్టింది 16 జనవరి 1970. దుర్గాజీ ప్రేమిల ఇంట్లోకి వచ్చిన నేను. పుట్టింది 70, 90లో చచ్చిపోయినా. కథం. కరెక్ట్ 20 ఇయర్స్ అందరిలాగానే గుడ్డెద్దు చేన్లో పడ్డట్టే, భయం భయం, టెన్షన్ టెన్షన్. ఏ పని చేయాలన్నా భయమే. ఎట్లయితుందో ఏమో, చదువు వస్తుందో లేదో, జాబ్ దొరుకుతుందో లేదో, బిజినెస్ అవుతుందో లేదో, అంత భయమే. అంత నరుని జీవితం అట్లుంటుంది. అంత టెన్షన్లతోనే ఉంటాడు నరుడుగా ఉన్నవాడు. వాస్తు దోషం వాళ్ళకే పనిచేస్తుంది, జాతకాలు వాళ్ళ మీదే పనిచేస్తాయి, నవగ్రహ దోషాలు వాళ్ళకే పనిచేస్తాయి. మన తలరాతల్ని మార్చుకునే శక్తి మనకు ఉంది. ఇదే పత్రి సార్ చెప్పింది. బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అంటాడు, బిఏ మాస్టర్ అన్నాడు. క్రియేట్ చేయి నువ్వు. లేదు ఇప్పటిదాకా ఏం చేసినావో తెలియదు, తిరగబడు అన్నాడు సార్. జాతకాలని మార్చే శక్తి నీ చేతిలో ఉంది అంటాడు. తలరాతల్ని మార్చుకునే శక్తి మీ దగ్గర ఉంది అంటాడు. దేనికి భయపడేది అన్నాడు. 2 సంవత్సరాలు మా అమ్మకు పిక్ అండ్ డ్రాప్ చేసిన నేను. ఒక సత్సంగం ఉంటుండే ప్రతి బుధవారమో మంగళవారమో రాత్రి 9 నుంచి 10 వరకు అమ్మకు తీసుకుపోయి అక్కడ వదిలేయాలి, బయటనే తిరిగి రావాలి గంట సేపు. ఒక ప్రవచనం నడుస్తుండే, స్వాధ్యాయం. ఆ పని 2 ఇయర్స్ చేసినాం అండి. ఎందుకో ఒకరోజు 91 నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది అదే రోజు. ఫస్ట్ క్లాస్ పాస్ అయినా. అమ్మ ఏమన్నది, పాస్ అయినావు కదరా ఈ రోజన్నా లోపల వచ్చి కూర్చోదరసేపు అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా నేను. ఎందుకో అమ్మ బలవంతంగా ఒక్కరోజు వెనక కూర్చొని, నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఆయన ఏం చెప్తున్నాడు, వెనక కూర్చున్నా కేర్లెస్గా కూర్చున్నా, ఈడేమో చెప్తాడు ఇక నేను వింటా ఇక అన్నట్టు వింటే ఆ స్పీచ్ అంతా నాకే టార్గెట్ చేసింది. ఎప్పుడు ఏ టైంలో ఏ పాయింట్ మన జీవితాన్ని మారుస్తుందో తెలియదు. ఏ ఐడియాతో జీవితం మారిపోతుందో తెలియదు. అక్కడ ఉన్న 100 మందికి ఎక్కిందో లేదో కానీ నాకు మాత్రం సబ్కాన్షియస్ మైండ్ కొట్టింది ఆ స్పీచ్. అది నవ యువకుడు అంటే ఎట్లుండాలి దాని గురించి చెప్పిండు ఆయన గంట సేపు, 1 అవర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నవ యువక అన్నాడు. 9 గుణాలు ఉండాలంట. 10 యువకుడు, 11 యువకుడు అన్నారు, నవ యువకుడు అంటారు. ఆ 9 క్వాలిటీలు చెప్తుంటే అసలు స్టన్ అయిపోయినా నేను. తర్వాత మెల్లి లేచి ఆడ స్టాల్ ఉంటే ఒక బుక్ తీసుకున్నా, ఇంకో బుక్ తీసుకున్నా, మళ్ళీ అమ్మకు వీక్లీ తీసుకుపోవడం, మళ్ళీ బుక్స్ తెచ్చుకోవడం, మళ్ళీ నైట్ అవుట్ కూర్చొని చదవడం. దాని గురించి మెల్లిమెల్లిగా డెప్త్లో తెలుసుకోవాలన్న తపన నాకు స్టార్ట్ అయిపోయింది. 91 to 93 వరకు బుక్స్ బాగా చదువుతూనే ఉన్నా. వీళ్ళ గురించి ఇంకా డెప్త్. పాండురంగ శాస్త్రి అటోలే గారు బాంబేలో, వాళ్ళది తపోవన్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ ఉండాలంట, డిగ్రీ అయిన వాళ్ళగా ఎలిజిబుల్. అది టోటల్ దీని గురించి తెలుసుకోవాలి ఇక ఏంది సత్యము అనేది నాకు ఇక డిసైడ్ అయిపోయినాయి. ఇక అయితే అక్కడ ఉన్నోళ్లకు అడిగిన, ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పిల్లల్ని పంపిస్తాము, కానీ ఈసారి మన టోటల్ ఏపీకి, అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది అప్పుడు, టోటల్ ఏపీకి ఒక్కటే సీట్ ఉంది, ఫామ్స్ అయితే ఇవ్వండి పంపిస్తాం మేము, ఎవరికి వస్తే వాళ్ళకి పంపిస్తాం అక్కడ అన్నారు. ఓకే అని ఫామ్ ఫిలప్ చేసి ఇస్తే మొత్తం బంచ్ పంపించే రోజు పోయి చూస్తే ఇంత కట్టు ఉంది. అది సీట్ ఒకటి ఉంది, 84 ఫామ్స్ ఉన్నాయి అన్నాడు. ఇన్ని ఫామ్లా అన్న, ఇంతమంది రెడీ ఉన్నారు, ఆడ సీట్ ఒక్కటి ఉంది, ఎవరికి వస్తుందో అదృష్టం అదే అనుకోవాలి. సరే మన అప్పటి నుంచే నాకు ఈ అలవాటు, ఇది ఒకటి తీయాలి, కొండకి ఇవ్వాలి, వస్తుందో పోని, పెళ్ళి చేసుకొని అయిగా బిజినెస్ సెట్ చేసుకుందాం అనుకున్నానే నీకు రాకుంటే.
ట్రై చేద్దామని చేసిన దానికి రిటర్న్ నాకు లెటర్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ అని. 93, 95 బాంబే వెళ్ళిపోయినా. బాంబే థానేలో విద్యాపీఠం, అది వేద పాఠశాల. అది ఎట్లుంటుందంటే కరెక్ట్ 100 స్టూడెంట్స్, 12 ఎకరాల ల్యాండ్, ఇట్లా కాంపౌండ్ వాల్ ఉంటుంది, గేట్ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లేడీస్కి ఎంట్రీ లేదు. అక్కడ మార్నింగ్ 6కి క్లాసెస్ స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల దాకా, మధ్యలో లంచ్ బ్రేక్, అట్లా ఉంటుండే షెడ్యూల్. పిల్లల గ్రూపే, రోజు చపాతీలు చేయడము, వంటలు చేయడం, ఏ పని ఉన్నా పిల్లల గ్రూపే. అయితే రోజు లైబ్రరీ, ఆ క్లాసులు, అక్కడ ఉన్న పనులు అన్నీ చూసుకుంటే నాకు ఒకరోజు జర తిక్కలేసింది. ఉట్టిగానే వచ్చినాయి రా అనుకున్నా, హోమ్సిక్ వచ్చింది ఇక నాకు కూడా. అనలేక ఈ వయసులో ఎట్లా మంచి వయసులో ఉన్నోళ్ళం పోయి అట్లా జైలు వేసినట్టు అయిపోయింది. ఇక పారిపోవాలనిపించింది నాకు అక్కడికి. కానీ నాకే ఎందుకు వచ్చింది అబ్బా, నా ఒక్క సీటు నాకే సెలక్షన్ అంటే ఓకే అని వచ్చింది. మిస్ చేయొద్దు, ఏదో ఉంది ఇది అనుకొని భోజనం చేసి ఒకసారి ఇట్లా గ్రౌండ్లో ఇట్లా చైర్ ఉంటే ఆ చైర్లో కూర్చున్నా. రాత్రి కూర్చుంటే పొద్దున్న దాకా స్వాధ్యాయము చేసిన, స్వయం అధ్యయనం, నా గురించి నేను అధ్యయనం చేస్తూ పోతున్నా. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మంత్రం, గాయత్రి మంత్రం నాకు. అప్పుడు అనుకున్నా ఏదైనా అడగాలనుకుంటే గాయత్రి అమ్మకి అడగాలి అనిపించింది. ఆ థాట్ వచ్చింది. ఆమెకు మిస్ కాల్ ఇస్తే ఫోన్ చేస్తారా? మనమే ఫోన్ చేయాలి. ఏం చేయాలి? ఎట్లయినా పెళ్ళి కాలే, బ్యాచిలర్గా ఉన్నాం, ఈడ ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఫ్రీ టైము, క్లాసులు అటెండ్ చేయాలి, తినాలి, తర్వాత ఫ్రీ టైం, రాత్రంతా నాదే. ఆ పెద్ద బిల్డింగ్ మీద పర్మిషన్ ఒకటి లేదు, మీదికి పోవద్దు ఎవరు అంటుండే. చీకట్లో వెనక పాత స్టేర్ కేస్ ఎక్కి పైకి ఎక్కేది. పోయి ఒకటే జాగా సెట్ చేసిన, అక్కడ పోయి కూర్చోవాలి. చిన్న ఒకటి మ్యాట్ ఉండే నా దగ్గర, ఆ మ్యాట్ వేసుకోవాలి, షార్ట్ బనీన్ మీద. రాత్రి కూర్చుంటే పొద్దున్న వరకు డైలీ 10,000 జపాలు, గాయత్రి జపాలు. నా టార్గెట్ ఏంటంటే అమ్మకు ఒక్కసారి చూడాలని ఉండే బాగా. ఏమో అడగాలి, కోట్లు కావాలని కాదు, అమ్మకు ఒకసారి చూడాలి నేను. ఇవన్నీ ఏందో ఆధ్యాత్మికంగా నాకు తెలియదు. ఈ కర్మలు ఏంది, సృష్టి ఏంది, దేవుడు అంటారు, ఏమో నాకు అవసరం లేదు. అది అమ్మని ఒకసారి చూడాలనుకున్న టార్గెట్తో స్టార్ట్ చేసిన. డైలీ 10,000 గాయత్రి జపాలు. 16 జూన్ 93 ఎర్లీ మార్నింగ్ 3:45. అమ్మ ఎందుకు రాదు? అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది, చీకటిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ క్లియర్గా గజ్జల చప్పుడు. ఆ రోజు 5 lakhs అయిపోయే రోజు, నాకు 5 లక్షలు అయిపోయే రోజు అనుకున్న. అమ్మాయి ఇక నేను అలసిపోయినా, వస్తే ఈరోజు రాలేవండి, బంద్ చేస్తాయి ఇక అన్నీ అన్న. కరెక్ట్ 3:45కి నా 5 లక్షల జపాలు అయిపోయినాయి ఆ రోజు. అట్లే పడిపోయినా. అంత దూరం నుంచి క్లియర్గా వినబడుతుంది గజ్జల చప్పుడు. ఇట్లా చన్ 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 ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా, స్టెప్స్ సౌండ్ వింటున్నా. కరెక్ట్ దగ్గర వచ్చి ఇట్లా బాడీని పట్టుకొని, కింద పడిపోయింది నా బాడీ, ఇట్లా ఒళ్ళో తీసుకొని కళ్ళు తెరవకుండానే అడుగుతున్నా ఎవరు నువ్వు అని. 3 సార్లు అడుగుతున్నా నేను, గాయత్రి 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 అన్నది. నా లైఫ్లో అది ఒక్కటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది ఫిజికల్గా అమ్మవారిని చూడడం. షాక్ అయ్యి లేచి చూస్తే మంచి హైట్ ఉంది అమ్మ ఎట్లుంది చెప్పాలా? కరెక్ట్ హైట్, కరెక్ట్ పర్సనాలిటీ. అది ఫిజిక్ అంటే అది అసలు అట్లా ఉండాలి లేడీస్. బాడీ నిండా గోల్డ్ మెరుస్తుంది, ఎంత తెల్లగా ఉంది అమ్మ అంటే. లోపల నుంచి లైట్ పెట్టినట్టు ఉంది బాడీ, ఆమె బ్యాక్ లైట్ పెట్టినట్టు. ఆ టెర్రస్ మీద అంతా గోల్డెన్ ఆరా ఆమెది. బాడీ చుట్టూ లైట్ ఉంది, కాంతివంతంగా ఉంది. ఆరా అంటే అది. ఏందమ్మా నువ్వు నిజంగానే వచ్చినావు అంటున్నా ఆమె. ఇంత నిష్ఠతో పిలుస్తే ఎందుకు రాను అంటుంది. ద్రౌపది పిలుస్తే కృష్ణుడు వచ్చిండు, శబరి తినిపిస్తే రాముడు తిన్నాడు, అభిమన్యుడు చచ్చిపోతే కృష్ణుడు ఏడ్చిండు. వాళ్ళకి అన్నీ జరిగినప్పుడు మనం పిలిస్తే ఎందుకు రారు అనిపించేది నాకు అప్పుడు. పిలిచే పిలుపులో అంత బలం ఉండాలి, అంత నమ్మకం ఉండాలి, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. జిద్దుగా మొండి, పట్టను, పడితే మాత్రం ఇడువ. అట్లా నాది అప్పటి నుంచే అలవాటు. అది జిద్దు ఎందుకు వచ్చిందంటే గత జన్మలో ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉన్నా, 1 man ఆర్మీగానే పనిచేసిన. అప్పుడు అదే క్వాలిటీస్ నాకు ఇప్పుడు వచ్చినాయి. ఎక్కడ పోయినా ఒక్కడిని వెళ్ళిపోతుంటాను. సార్ అంటాడు ఈయన ఎంబడి ఎవ్వరు అవసరమే లేదు, వెళ్ళిపోతాడు ఎక్కడో పోయి
వేల మంది ఇట్లా జేబులు వేసుకొని వస్తాడు అంటుండే పత్రి సార్. ఆ క్వాలిటీస్ అన్నీ గత జన్మ సంస్కారం. అట్లా నిజంగానే వచ్చినాయిందమ్మా అంటే ఇంత నిష్ఠత పిలుస్తే ఎందుకు రాను అన్నది. ఇన్ని జపాలు చేసినావు నువ్వు, నీకేం జరిగింది తెలుసా అన్నది. నాకేం తెలియదమ్మా అన్న. అనుకున్న ఒక పట్టుతో మంచి పవిత్రంగా ఉండి నిష్ఠతో చేసిన అమ్మ, ఒక్కసారి చూడాలనుకున్నా, చాలు నాకు ఇంకేం వద్దు ఇక అన్న. నా జన్మధన్యం అయిపోయింది, దర్శనం కంటే ఇంకేం కావాలి నాకు అంటే, నీకు ఆపాలని చాలా ట్రై చేసిన అన్నది అమ్మ. మధ్యలో ఒకసారి నాకు ఏదో ఫుడ్ డిస్టర్బ్ అయ్యి లూజ్ మోషన్స్ అయినాయి రాత్రంతా. అంటే జపం పోయినట్టే కదా ఆ రోజు. అప్పుడు నీకు ఆపాలని ఎంత ట్రై చేసినా కానీ నువ్వు ఆగలేవు. 13 సార్లు తలస్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నావు చూడు, అక్కడ నేను పడిపోయినా అన్నది అమ్మ. 13 టైమ్స్ అయింది ఒకసారి. 13 సార్లు అంటే బాడీ ఎంత వీక్ అయిపోతుంది. చేసి మళ్ళీ తలస్నానమే 13 సార్లు తలస్నానం చేసి నువ్వు వచ్చి కూర్చున్నావు చూడు, అక్కడ నేను సరెండర్ అయిపోయినా నీకు అన్నది. సరే నీకేం కావాలి అడుగు అన్నది. ఈ 5 లక్షల జపాలు చేస్తే ఏం జరిగిందమ్మా అంటే, 500 జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ కాలిపోయినాయి అన్నది. మంత్రశక్తి అంత పవర్ ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అంటే, జపంలో ఉన్న పవర్ అది. ఆ నిష్ఠతో అంత కాన్ఫిడెంట్గా మనం చేస్తే దానికి అంత రిజల్ట్ ఉంది. నీ జపయోగం అయిపోయింది అన్నది అప్పుడు. ఇక నాకు ధ్యానం పిరమిడ్ వాళ్ళు ఎవరు చెప్పలేదు, అమ్మవారు చెప్పింది. నువ్వు ఇప్పుడు ధ్యానం కావాలి, నీకు గురువు కలుస్తాడు, నువ్వు పుట్టింది ఆయన గురించి, చాలా పెద్ద ప్లానింగ్తో వచ్చిన జన్మనిది ఇది అన్నది. ఏం ప్లానింగో ఏ గురువో ఏం తెలియదు. సరే మరి ఇప్పుడు ఇంకా ఏంది, నీకేం కావాలి అడుగు అన్నది. అబ్బా, బ్లాంక్ చెక్ ముందు పెట్టినట్టు అనిపించింది నాకు. 10 రూపాయలే 10 లక్షల్లాగా ఉండే నాకు ఆ రోజు. అంత ఫైనాన్షియల్ పొజిషన్ ఏం లేదు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాం. నీకేం కావాలని అడిగినప్పుడు ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు ఎన్ని కోట్లు అడగాలో అని మైండే పని చేస్తలేదు. ఇరువురునే తిరుగుతున్నాడు, ఏం అడగాలి ఇప్పుడు అని. కానీ గడబడి చేయొద్దు. మంచి ఛాన్స్ అది. ఒక్కసారి ఓకే అన్నదంటే అయిపోయి పాస్ అయిపోతుంది ఫైల్. జర్ర టైం ఇవ్వమ్మా అన్నది. 7 minutes ఉంది అమ్మ దగ్గర. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నా మెల్లిగా. నా లోపల మంచి లిస్ట్ వచ్చింది ఒకటి. హైదరాబాద్ బంజారా హిల్స్లో సూపర్ డీలక్స్ బిల్డింగు, మంచి పెద్ద కారు, మంచి భార్య, మంచి పిల్లలు, పెద్ద పెద్ద బిజినెస్లు అంతా కలిపితే 100-200 crore అయిపోతుంది. వాళ్ళ లైఫ్కి ఇంకేం కావాలి అని క్యాల్కులేషన్ చేస్తున్నా లోపల అన్నీ. మళ్ళీ ఆలోచించిన, సాక్షాత్ అమ్మవారు వచ్చి అడిగితే గిదా సూపర్ మార్కెట్లో పేస్ట్లు సబ్బులు అడిగినట్టు ఉంటుంది వాళ్ళకి. అట్లనే అనిపించింది. ఈ ప్రాపంచికం గురించి అడుగుడు కరెక్ట్ కాదు అనిపించిన. నిజంగా ఇస్తావా అమ్మ అన్నాను. ఇస్తాను చెప్పు అన్నది. నువ్వు ఇచ్చేది ఉంటే ఏమన్నా అలాంటిది ఇవ్వు, నా దగ్గర నుంచి ఎవరు లాక్కోవద్దు. అట్లా ఏమైనా ఉంటే అమ్మ అంటే, నువ్వు ఏమడుగుతున్నావు తెలుసా అన్నది. తెలియదమ్మా అన్న. ఆత్మజ్ఞానం వారి అన్నది. అదే అమ్మా అన్న. ఏం చేసుకుంటావు అన్నది. బెల్లంపల్లి పోతా, మంచిర్యాల పోతా అమ్మా అన్న. అది తెలియని వాళ్ళకు ఎవరు చెప్పాలి నేను పోతా అమ్మా అన్న. ప్రపంచం అంతా తిరుగుతా దీని గురించి అన్న. అమ్మవారు అన్నది నీ గురించి అడుగంటే నువ్వు లోక కళ్యాణం గురించి అడిగినావు చూడు, అది నాకు ఇంకా బాగా అనిపించింది అన్నది.